Okay, thank you. The three legs of homeopathy. ఎవరైనా ట్రై చెప్తున్నారా? నాకు వినపడట్లేదా? ఐఎమ్ సర్ప్రైజ్డ్. చెప్పడానికి ట్రై చేస్తాను. థియరీ అయితే నాకు పెద్దగా తెలియదు కానీ బట్ చెప్పడానికి ట్రై చేస్తాను. సరే, మనం అందరం స్టూడెంట్స్. నేను జస్ట్ ఏదో కొంచెం ఎక్కువ మాట్లాడతాను కాబట్టి లీడ్ చేయగలుగుతున్నాను అంతే. ఆల్రెడీ ఇప్పుడు ఒకటి ఉన్నది కాబట్టి ఫిలాసఫీ అంటే ఆడుతున్నాను, బేసిక్ ఫండమెంటల్. ఫిలాసఫీ వన్ లెగ్, కరెక్ట్, బాగుంది. ఓకే, మరి వాట్ ఆర్ ది అదర్ టూ లెగ్స్? మెటీరియా మెడికా వస్తుందండి. మెటీరియా మెడికా, వెరీ గుడ్. ఇంకా రేపట్రీ వాడచ్చు అసలు. రేపర్టరీ, వెరీ గుడ్. ఓకే, సో ఈ త్రీ అనేవి మనకి త్రీ లెగ్స్ ఆఫ్ హోమియోపతి లెర్నింగ్ అవుతాయి. అయితే ఆ బేసిస్ మీద మనము ఏ డైరెక్షన్ లో వెళ్తున్నాం అనేది, ఎట్లా వెళ్తున్నాం అనేది ఒకసారి లెటెస్ట్ డూ అ రీక్యాప్. అండ్ ద వే వి ఆర్గనైజ్ అవర్ కంటెంట్ అండ్ ద వే వి ప్లాన్ అవర్ సిరీస్ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ సిచ్యువేషనల్ గా, ఇప్పుడు ఫ్లూ చెప్పుకుంటున్నాము, ఆర్ ఎక్యూట్స్ తో స్టార్ట్ చేసాము, ఆర్ మేబీ స్ప్రింగ్ సమ్మర్ వచ్చేటప్పటికి వి వాంట్ టు టాక్ అబౌట్ రిలవెంట్ కాన్సెప్ట్స్ సచ్ as సే పాలన్ ఎలర్జీస్, ఆర్ ఇలాంటివి కూడా వి వాంట్ టు కీప్ ఇట్ ఇన్ ద మిక్స్. అండ్ దెన్ సో దట్ వీఆర్ able to obviously be more efficient అండ్ లెర్నింగ్ అండ్ ఎక్స్పీరియన్స్ అనేది కంబైన్ చేసుకొని మోర్ ఎన్రిచింగ్ గా ఉండేటట్టు వి విల్ ప్లాన్. అండ్ ఆబ్వియస్లీ యువర్ ఫీడ్బ్యాక్ ఈజ్ వెల్కమ్. అండ్ కోర్ గ్రూప్ అని ఒకటి ఉన్నది, వీ కెన్ డిస్కస్ దేర్ అండ్ దెన్ వీ కెన్ ట్వీక్, రీప్రియారిటైజ్ అవర్ టాపిక్స్ యాజ్ నీడెడ్. ఓకేనా? సో యాజ్ పార్ట్ ఆఫ్ ఫిలాసఫీనే మనకి కేస్ టేకింగ్ అనేది ఒక సబ్ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ, ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ సబ్ బ్రాంచెస్ ఆఫ్ ఫిలాసఫీ. సో దాంట్లో మనము ఏం చేస్తాము, కేస్ టేకింగ్ లో వి ఫోకస్డ్ ఆన్ ఏం చేస్తామండి సో ఫార్? ఎక్యూట్ కేస్ టేకింగ్ అనేది, ఇనీషియల్ కేస్ అనేది ఎలా తీసుకోవాలి, అండ్ దెన్ కేస్ అప్డేట్స్, హౌ డు వి టేక్ అండ్ క్యాప్చర్ them, how do we note them, how do we format them so that we can use them or communicate based on the case notes with నాతో కమ్యూనికేట్ చేయాలన్నా, మనము రెఫరెన్స్ చేసుకోవాలన్నా, ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ అండ్ లుక్ అట్ ది కేసెస్, నో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ హ్యాబిట్. సో కొత్తగా చేస్తున్న వాళ్ళు అదేంటి, ప్రాణహిత గారు కానీ స్మిత గారు కానీ, ఆర్ అఫ్ కోర్స్ లాస్ట్ సీజన్ లో లైక్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఇంటరాక్షన్ లైక్ స్వప్న గారు, ఈవెన్ శేష గారు, సో దేర్ వర్ లైక్ a couple of cases she was helping her neighbors. సో నౌ మై క్వశ్చన్ ఇస్, మనము ఇదివరకు హెల్ప్ చేయడం వేరు, ఇప్పుడు we have a format we are recommending. ఓకే, అంటే అగైన్ ఇట్స్ అ రఫ్ అవుట్లైన్. సో నా క్వశ్చన్ ఏంటంటే, డిడ్ యూ నోట్ డౌన్ దీస్ కేసెస్, ఎనీ ఆఫ్ ద కేసెస్? ప్రాణిత గారు, స్మిత గారు, ఎనీ కేస్ నోట్స్ ఏమైనా రాసుకున్నారా? ఎస్ సార్, సేవ్ చేసి. సేవ్ చేశారు. ఓకే, సో మన ఫార్మాట్ ఏమైనా యూజ్ అయిందా? యా, అంటే ఊరికే వింటూ ఉంటే కన్ఫ్యూజన్ వస్తుంది, బట్ మన ఫార్మాట్ లో అలైన్ చేసి పెట్టుకున్నాక దెన్ యూ నో ఇట్ బెటర్, యూ ఫీల్ దట్ ద రెమెడీ ఈజ్ రైట్. రైట్, ఓకే. ఎందుకంటే మనకి లైక్ యా విత్ like if we don't segregate and separate out, every flu case sounds the same. అవునా కదా? ఆర్ లైక్ మెనీ ఈ కోల్డ్ కాఫ్ కేసుల్లో అందరూ కోల్డ్ అంటారు, అందరూ కాఫ్ అంటారు, అందరూ బాడీ పెయిన్స్ అంటారు, అందరూ హై ఫీవర్ అంటారు.
కొంచెం వాటిల్లో డిగ్రీస్ మారుతూ ఉంటాయి. ఒకటి 105 ఉంటే ఇంకోళ్ళు 104 అంటాడు, ఇంకోటి 102 అంటారు. అంతేనా? Yeah. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ టు సీ ది ఫర్ అస్ టు బి ఏబుల్ టు స్టార్ట్ డిఫరెన్షియేటింగ్. మనకి 3 గ్రాండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి ఏమవుతాయండి? లైక్ ఇఫ్ యూ హ్యావ్ టు పిక్ ద టాప్, ఏమవుతాయి? ఎప్పుడు మర్చిపోకూడని 2 or 3 గ్రాండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ హోమియోపతి ఏమవుతాయి? టాప్ టు బాటమ్, సెంటర్ టు. అవి లాస్ సార్, కరెక్టే. ఓకే, బట్ మనల్ని ఎవరైనా వచ్చి అసలు హోమియోపతి గురించి టెల్ us a few basics అంటే ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోవాల్సిన క్యూరెంట్ సిస్టమ్ అని చెప్తాము. సిమిలర్స్. ఓకే ఓకే, ఏంటండి ఇంకా? వాట్ అదర్? Totality symptoms. స్వప్న గారు మీరు మాట్లాడుతున్నారు కానీ మ్యూట్ లో ఉన్నారు. Minimum dose or మినిమం single dose, yeah. సింగిల్ డోస్. ఇంకా టోటాలిటీ we treat Totality. not the disease అని చెప్తాం. టోటాలిటీ బాగుంది. ఓకే, దాన్నే హోలిజం అనుకుందాం. ఓకే, ఈ కీవర్డ్స్ నేను ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆర్ ఎవరైనా వచ్చి హోమియోపతి గురించి కెన్ యూ టెల్ అ లిటిల్ బిట్ అంటే ఐ ట్రై టు యూస్ దీస్ కీ ప్రిన్సిపల్స్. సో ఒకటి హోలిజం, టోటాలిటీ. ఓకే, సో ఒక జలుబో ఒక దగ్గో కాకుండా యు ఆర్ ట్రైంగ్ టు లుక్ అట్ అ పేషెంట్ యాజ్ అ హోల్. ఓకే, సో హోలిజం. ఇంకా Individualization అండి. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. ఇండివిజువలైజేషన్. మనం ఒకళ్ళు హోలిస్టిక్ గా చూసిన తర్వాత మనం ఏం చేస్తాం? we don't prescribe for flu, we prescribe for that individualized patient who is having flu. So holism, holistic ga చూడటం, based on that individualization, based on that ఏం చేస్తాం? Similimum. Very good. ఈ 3 we always want to keep in our mind. Okay, holism, individualization, similimum. ఓకే, సో ఇవి ఎప్పుడు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. కొన్ని సార్లు ఏదో ఒక్క దాని మీద డ్రగ్ ఇచ్చేయడం అనేది చాలా కన్వీనియంట్ కాబట్టి చేసేస్తూ ఉంటాము. ఎంత ఇదేంటి లైక్ రొటీన్లీ ఇట్ కీప్స్ హ్యాపెనింగ్, విచ్ ఇస్ వై మనము బేసిక్స్ ఎప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్, అవి వీ నీడ్ టు కీప్ ఇన్ టాక్ట్. ఓకే, సో ఈ ఫార్మాటింగ్ కూడా ఎస్పెషల్లీ కొత్తగా చేసే వాళ్ళకి, అండ్ ఈవెన్ ఎవ్రీ నవ్ అండ్ దెన్ వెన్ ఐఎమ్ స్టక్ ఇన్ అ కేస్ acute లో 1 day 2 day I am not getting a breakthrough, I go back to this format and I put everything down and I use this as my basis. Then best practice basis medane I have recommended this format. Okay, and this is in line with whatever our techniques that we will use now subsequently, and మనకి మెనీ ఆఫ్ ద బుక్స్ లో ఉన్న దాని పరంగానే ఉంటుంది. రైట్, సో మనకున్న ఇవి కూడా, సో మన కేస్ టేకింగ్ నోట్స్ కానీ దాని అప్రోచ్ కానీ యు ఆర్ ఏబుల్ టు సీ ద డిఫరెంట్ లేయర్స్ ఆఫ్ ద పర్సన్, ద పర్టికులర్స్ యు ఆర్ కంప్లీటింగ్, అండ్ దెన్ ద జనరల్స్, తర్వాత ద మెంటల్స్, and the cause, right? So that gives like the holism, right? అది పార్ట్ 1. దెన్ వి ఇండివిజువలైజ్, ఏంటి వేరీ అవుతుంది పేషెంట్ ఏ నుంచి పేషెంట్ బికి, వాట్ ఈస్ ద డిఫరెన్స్, ఆర్ ఈస్ దేర్ ఎ డిఫరెన్స్? కొన్నిసార్లు చాలా రిపీటెడ్ గా మనకి అవసరం అయ్యేది ఏంటంటే, ఒకే ఇంట్లో 10 మంది ఉంటారు, సిమ్టమ్స్ స్టార్ట్ అవుతాయి. నౌ డు వి ప్రిస్క్రైబ్ ద సేమ్ రెమెడీ, చేంజ్ యూస్ ద డిఫరెంట్ రెమెడీ? ఇవన్నీ ఎట్లా మనం చేయగలం? రొటీన్ గా కళ్ళు మూసుకొని ఇచ్చేస్తే అందరికి పని చేయవు, రైట్? సో సేమ్ రెమెడీ అందరికి ఇచ్చేస్తే అందరికి పని చేయాల్సిన రూల్ ఏం లేదు, రైట్? సో విచ్ ఇస్ వై ఈ కైండ్ ఆఫ్ టేకింగ్ ద నోట్స్ ఇన్ అ స్ట్రక్చర్డ్ ఫార్మాట్ మన మైండ్ లో కూడా రీఅరేంజ్ అవ్వడము. వీ గెట్ ఇన్ టు హ్యాబిట్ ఆఫ్ లుకింగ్ సంథింగ్
లుకింగ్ అ కండిషన్ మోర్ హోలిస్టికలీ అనే హ్యాబిట్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ఈ నోట్ ఈ ఫార్మాట్ ఏదైతే ఉందో, ఈ నోట్స్ టేకింగ్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ రియలీ రియలీ హెల్ప్ఫుల్. ఆర్ యూ గైస్ విత్ మీ? ఎనీ క్వశ్చన్? సో నేను సో అది part 1. సో దాని గురించి వి ఎంటర్డ్ ఇన్ టు ఇట్. లైక్ మెటీరియా మెడికా వి ట్రై టు బిగిన్. బెలిడోనా మీరు డిస్కస్ చేశారండి వన్ ఆఫ్ ద క్లాస్ సెషన్స్ లో? బెల్లడోనా చేసాం సార్. ఓకే. సో మెటీరియా మెడికా కూడా మనము వి బిగాన్, బట్ బెల్లడోనా గురించి వి డిస్కస్డ్. అయితే దెర్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ స్పెసిఫికల్లీ మెటీరియా మెడికా అప్రోచ్ అనే దాని గురించి దెర్ ఆర్ అ ఫ్యూ థింగ్స్ దట్ ఐ వాంట్ టు ఆల్సో ఇంట్రడ్యూస్, సో దట్ మనము ఆ టెక్నిక్స్ కూడా యూస్ చేసుకొని లెటస్ ఎనీ మెటీరియా మెడికా వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ద మెటీరియా మెడికా అప్రోచ్ అండ్ దెన్ గెట్ ఇన్ టు సమ్ డ్రగ్స్. ఓకేనా? సో తర్వాత రిపర్టరీ అనేది థర్డ్ లెగ్ అన్నప్పుడు దాంట్లోనే రిపర్టరీలోనే మేబీ ఐ హ్యావ్ టు రీఅరేంజ్. రిపర్టరీలోనే మనకి థెరపాటిక్స్ అనే కండిషన్ ఉంటాయి కదా. మనకి థెరపాటిక్స్ అంటే ఏంటండి? Different medical conditions. డిఫరెంట్ మెడికల్ కండిషన్స్. ఎగ్జాక్ట్లీ. సో బట్ రిపర్టరీలో ఏముంటుంది మనకి? రూబ్రిక్స్ ఉంటాయి. Rubrics, yeah. ఓకే. సో ఎవ్రీ సిమ్టమ్ దాని యొక్క ఏ రెమెడీస్ ఇండికేట్ అవుతాయి అనే ఆస్పెక్ట్స్ రిపర్టరీలో ఉంటుంది. సో మనకి థెరపాటిక్స్లో అంటే ఈచ్ మెడికల్ కండిషన్ అనే దాన్ని కూడా తీసుకొని వాటిల్లో ఏం ఇండికేట్ అవుతాయి. సో ఆ థెరపాటిక్స్లో మనం ఫ్లూ అనేది స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాం. బికాస్ దట్ ఈస్ సంథింగ్ దట్ a lot of time, energy and effort goes in managing these cases, starting from స్కూల్ సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ స్కూల్ సీజన్ ఎండ్ అయ్యేంత వరకు దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కాజెస్ ఆఫ్ ఇల్నెస్. అవునా కాదా? Yes, sir. ఓకే. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్ వన్స్ we are affected. సో దీని గురించి ఈరోజు we will go into the details. Okay, everybody good so far? Any comments, questions? Okay, so మనం let's not get flu but get into the flu therapeutic condition గురించి. Okay, so basics, variants, stages. So let's understand a bit more, right? So ఇక్కడ అందరికీ వచ్చి ఇదివరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా ఫ్లూ గురించి? ఎవరైనా అసలు టోటల్లీ అన్నోన్ వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? నాకైతే చాలా సార్లు వచ్చింది. సో లైక్ మెనీ ఆఫ్ దీస్ నేనే రాసేయచ్చు ఫ్లూ గురించి. ఓకే, సో యా. ఓకే, సో మనము కొన్ని ఇన్స్టెడ్ ఆఫ్ రీఇన్వెంటింగ్ ద వీల్ మనం కొన్ని రీయూజ్ చేసుకున్నాము, రైట్? సో ఏమంటున్నారు ఇక్కడ? అయితే ఇక్కడ కాషన్, న్యాచురల్ ఇమ్యూనిటీ గురించి, వ్యాక్సిన్స్ గురించి, న్యాచురల్ ఇమ్యూనిటీ గురించి నెగటివ్స్, వ్యాక్సిన్స్ గురించి ఓవర్ రికమెండేషన్స్ ఏమంటే ఉంటాయో అవి పక్కన పెట్టేసి మిగతా అవి మనం వీ కెన్ డెఫినెట్లీ యూస్. ఓకే, సో ఏమంటున్నారండి? ఇది హైలీ కంటేజియస్ వైరల్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్ దట్ కెన్ కాజ్ సివియర్ ఇల్నెస్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్స్ ఇంక్లూడింగ్ pneumonia, affects people of all ages, right? So we are aware of these aspects. అయితే కామన్ సిమ్టమ్స్, ఓకే, కామన్ సిమ్టమ్స్ ఏముంటాయి? హై ఫీవర్, డ్రై కాఫ్, బాడీ ఏక్స్,
వీక్, టైర్డ్, చిల్స్, ఏకింగ్, లాస్ ఆఫ్ ఎపిటైట్, సోర్ థ్రోట్, రన్నింగ్ నోస్, స్టఫీ నోస్. సో ఇవి మనకి ఫ్లూ కి సంబంధించిన బేసిక్ ఆస్పెక్ట్స్, రైట్? సో మరి కోల్డ్ కి ఫ్లూ కి ఏంటండి డిఫరెన్స్ జనరల్ గా? ఓకే, మరి మనము ఓ డీప్ మెడికల్ నాలెడ్జ్ లా కాకుండా లైక్ యాజ్ ఫీవర్ అండ్ చిల్స్ అండ్ బాడీ ఏక్స్ ఉండవు. ఫీవర్, చిల్స్, బాడీ ఏక్స్. ఇంకా ఇంకా ఎవరైనా బెటర్ డిఫరెన్సియేషన్ చెప్పగలరా, ఆర్ లైక్ ఇంకా ఫైనర్ ఆస్పెక్ట్స్? ఇస్ దేర్ ఎనీ అదర్ వర్షన్? ఆన్సెట్ ఆన్సెట్ ఇస్ సడన్. ఆన్సెట్ ఇస్ సడన్. ఓకే, ఇంకా ఎనీ అదర్ వేరియేషన్స్? ఫ్లూలో బాడీ మొత్తం వీక్ అయిపోతుంది, బట్ కోల్డ్ యూ కెన్ స్టిల్ మేనేజ్ టు డూ యువర్ వర్క్. ఫ్లూలో బాడీ మొత్తం ఇంపాక్ట్ ఉంటుంది, వెరస్ కోల్డ్ ఇస్ మైల్డర్, మోర్ సివియర్, మోర్ మైల్డ్. ఓకే, ఇంకా అండి? ఎనీ అదర్ థింగ్స్? సో వీఆర్ ఆల్మోస్ట్ దేర్, రైట్? అండ్ నా అబ్జర్వేషన్ అండ్ అండర్స్టాండింగ్ ప్రకారం కూడా, రైట్? సో యూజువలీ కోల్డ్ అనేది టిపికలీ మైల్డర్ వర్షన్ లాగా ఉంటుంది, ఫ్లూ అనేది మోర్ సివియర్ గా ఉండడం అనేది ఉంటుంది. బట్ రైట్ అవే మనకి ఫ్లూ కేస్ అనేది క్లియర్ గా అర్థం అవ్వడానికి కపుల్ ఆఫ్ థింగ్స్ ఆర్ డెఫినెట్లీ వెరీ హెల్ప్ఫుల్, రైట్? వన్ ఇస్ హై గ్రేడ్ ఫీవర్. వెరీ ఆఫన్ మనకి 101, 102 ఇట్లాంటివి టచ్ అయింది, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి. వీ కెన్ ఆల్మోస్ట్ ఆల్వేస్ అజ్యూమ్ దట్ ఇట్ ఈస్ అ పాసిబుల్ కేస్ ఆఫ్ అ ఫ్లూ, రైట్? సో హై గ్రేడ్ ఫీవర్, తర్వాత సివియర్ బాడీ పెయిన్స్ ఉండడము, రైట్? సో ఈ ఆస్పెక్ట్స్ తర్వాత మనకి ఇంకొంచెము ఈ కోల్డ్ కాఫ్ కూడా, సోర్ థ్రోట్ ఇట్లాంటివి ఇంకొంచెము మోర్ సివియర్ గా వచ్చి, ఈవెన్ అది స్టార్ట్ అయినా కూడా మనకి యూజువలీ సివియర్ ఆర్ హై హై ఫీవర్ ఒకటి, బాడీ పెయిన్స్ ఒకటి, ఇవి మనకి కంబైన్ అయ్యి చూసినప్పుడు, ఆర్ ఈ సిమ్టమ్స్ సెట్ ఇన్ అయినప్పుడు యూజువలీ మనకి ఫ్లూ కైండ్ ఆఫ్ కండిషన్ అని మనం వీ కెన్ గెట్ ఇన్ టు దట్ అండర్స్టాండింగ్. ఓకేనా? 3 చెప్పారండి ప్రాణహిత గారు, మీరు ఏం చెప్పారు? ఫీవర్, చిల్స్, బాడీ పెయిన్స్. సో చిల్స్ అనేవి నాట్ నెసెసరీలీ మనకి, ఎస్ అఫ్ కోర్స్ ఏ సిమ్టమ్ అందరికీ ఉండాల్సిన అవసరం లేదు, లైక్ ఈవెన్ హై ఫీవర్ ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ యునో ఫీవర్ కూడా అందరి కేసుల్లో ఉండకపోవచ్చు, బట్ అంటే మొన్న నేను కేసెస్ లో ఎవ్రీబడి హ్యాడ్ చిల్స్, మేబీ ఆ వేరియంట్ వల్ల కావచ్చు. సో ఎగ్జాక్ట్లీ. సో నో, డెఫినెట్లీ అది వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్. బట్ టిపికలీ మనకి ఎస్పెషల్లీ చిన్నపిల్లల్లో వీటిల్లో క్లియర్ గా హై ఫీవర్ ఒకటి, యునో యునో బాడీ పెయిన్స్ అనేవి కామన్ గా మనం చూస్తుంటాం, రైట్? సో బట్ ఇంకా సింప్లిఫైడ్ గా చెప్పుకోవాలంటే దెర్ ఇస్ వెరస్ అ కోల్డ్, మనం జస్ట్ వి టెన్ టు నాట్ బీ సో మచ్ బాదర్డ్, మైల్డ్ గా ఉంటుంది. ఫ్లూ ఇస్ మచ్ మోర్ సివియర్ అండ్ మచ్ మోర్ డెబిలిటేటింగ్ ఓవరాల్, రైట్? సో అది మనం చూడొచ్చు. ఇన్ తర్వాత మనకి రకరకాల కండిషన్స్ వస్తుంటాయి, రైట్? ఫ్లూ, కోవిడ్, సార్స్, ఆర్ఎస్వి, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ. ఫ్రమ్ అ హోమియోపతిక్ అప్రోచ్, వీటి మధ్యలో వేరియేషన్ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారు?
to understand whether it is a flu case or a COVID case or a SARS or an RSV or కొత్తగా బర్డ్ ఫ్లూ అంటున్నారు, స్వైన్ ఫ్లూ అంటున్నారు, సో XYZ ఫ్లూ అంటున్నావు. From a homeopathic standpoint, from a homeopathic approach standpoint, how important is it to be aware of this variation? Not important. Not important. Exactly. It is not important at all. In fact, మనకి ఎలా అయితే సో మనం హోలిస్టిక్గా అబ్జర్వ్ చేసినప్పుడు ఇండివిజువలైజేషన్కి ఇప్పుడు ఏవైతే బేసిస్ ఫర్ ఫ్లూ అంటున్నామో దోస్ ఆర్ ఆల్సో నాట్ ఇంపార్టెంట్ ఫర్ ప్రిస్క్రిప్షన్. దట్ ఈస్ వాట్ వీ విల్ ఆల్సో సీ. ఫర్ ఎగ్జాంపుల్ 2 or 3 కామన్ థింగ్స్, హై ఫీవర్, సివియర్ బాడీ పెయిన్స్, కాఫ్, కోల్డ్, ఇవి మనకి ఫ్లూలో కామన్గా కనపడేవి అనుకుంటే can we prescribe a homeopathy remedy based on high fever? No. Severe body pains? No again. Totality risk. Cold, body pains, severe body pains, cannot, help us pick a remedy. Again, cold and cough? No. Why? Because you need to again individualize. Those are common symptoms to a disease. ఏ కామన్ సిమ్టమ్స్ బేసిస్ మీదను యూ కెనాట్ సెలెక్ట్ అ రెమెడీ. ఇఫ్ సమ్మన్ సేస్ ఐ విల్ ప్రిస్క్రైబ్ ఆర్సనిక్ ఆల్బమ్ ఇన్ ఆల్ ఫ్లూ కేసెస్, ఓన్లీ సమ్ ఆఫ్ దెమ్ విల్ గెట్ బెటర్. ఏవి తగ్గుతాయండి? రెస్ట్లెస్నెస్ ఉన్న బట్ ఇంకా గ్రాండ్ ప్రిన్సిపల్, ఇఫ్ అవుట్ ఆఫ్ 100% of the flu cases you prescribed arsenic album for all 100% without thinking or without individualization, ఒక 30% cases తగ్గాయి. What are those 30% cases? ఎప్పుడు తగ్గుతుందండి? సిమిలియర్ సిలబస్ మ్యాచ్ అయినప్పుడు తగ్గుతాయి. అంటే ఆ 30% అవి మ్యాచ్ అయినాయి కాబట్టి తగ్గాయి ఆ సిమ్టమ్స్. ఎగ్జాక్ట్లీ. ఎక్కడైతే సిమిలిమం కండిషన్ మీట్ అయిందో అక్కడ తగ్గుతుంది. ఎక్కడైతే సిమిలిమం లేదో మినిమం కూడా తగ్గదు. దట్స్ ద సింపుల్ పాయింట్. ఎప్పుడైనా మనకి లాస్ ఆర్ సేమ్. ఇప్పుడు మనకి హోమియోపతిలో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ ఫండమెంటల్ థింగ్. ఇదేంటి తగ్గలేదు అంటే అక్కడ స్కిల్ ఆఫ్ ద డాక్టర్ లో ఆర్ ఆ కండిషన్ లో ఫర్ వాట్ ఎవర్ రీజన్ తగ్గకపోవడమే తప్ప ద లా రిమైన్స్ ద సేమ్. యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ ఏబుల్ టు ఫైండ్ ద సిమిలిమమ్ అండ్ ద మోర్ అట్ అ డీపర్ లెవెల్ యూ విల్ హ్యావ్ అ సక్సెస్. ఓకే, సో అదేంటి ఇంప్రూవ్మెంట్ రాలేదు అంటే వీ డిడ్ నాట్ ఎయిదర్ అండర్స్టాండ్ హోలిస్టికల్లీ ఆర్ వీ డిడ్ నాట్ ఫైండ్ ఏంటి సిమిలిమమ్ వెల్ ఇనఫ్. ఇక్కడ గ్యాప్స్ ఉండడమే తప్ప దెర్ ఇస్ నో అదర్ ఇష్యూ. ఆర్ ఏదైనా పేషెంట్ డిస్టర్బ్ చేసుకుంటే తప్ప, రైట్? ఇట్లాంటి ఆస్పెక్ట్స్ తప్ప రెమెడీ ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటే సిమిలిమమ్, దెర్ ఇస్ అ సిమిలిమమ్. అండ్ అందుకని ఇక్కడ వ్యాలిడేషన్ కూడా చాలా సింపుల్. హౌ డు వీ నో ద రెమెడీ సెలెక్టెడ్ వాజ్ ద రైట్ రెమెడీ? యూ విల్ సీ ఏంటి మనకి దాంట్లో చెప్తాడు, స్విఫ్ట్, కంప్లీట్ అండ్ క్లీన్ రికవరీ మనకి ఉంటుంది. ఓకే, సో దట్ ఇట్ సెల్ఫ్ వ్యాలిడేట్స్. తగ్గలేదు ఏంటి, మెడిసిన్ డిడ్ నాట్ ఇండికేట్, వర్స్ అయింది, కాంట్రా ఇండికేట్ అయింది. సో యూజువల్లీ మనకి ద వే వి యూజ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి నెగ్లిజిబుల్, వెరీ వెరీ రేర్.
ఎస్పెషల్లీ మనం ఈ సింగిల్ రెమెడీ రిపిటీషన్ అనేది కరెక్ట్గా చేసినప్పుడు యాజ్ నీడెడ్ చేసినప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మినిమల్ టు నెగ్లిజిబుల్. వర్స్ట్ కేస్ రెమెడీ మ్యాచ్ అవ్వకపోతే ఏమవుతుంది? It doesn't work, and the disease will progress, or stay in the same state. But సిమిలిమం ఇందాక చెప్పుకున్న ఎగ్జాంపుల్లో 100% ఆఫ్ ద కేసెస్లో 30% బెటర్మెంట్ వచ్చి క్లియర్ అయిపోయింది అంటే దెర్ ఇస్ సిమిలిమం. ద రెస్ట్ 70% దెర్ ఇస్ నో సిమిలిమం. అండ్ ఈ వేరియంట్స్ కూడా సరదాగా వస్తాయి మనకి. లైక్ వేవ్ 2, వేవ్ 1లో arsenic album was like very well indicated. Wave 2 there was like camphor and few other things. So like many of them had similar symptoms. So అలా మనకి ఆ వేరియంట్ ని బట్టి వీటిని బట్టి there is more simillimum and probably concentration towards one or to know two kinds of remedies. Actually అలాంటి దాన్ని ఒక రెమెడీ వైపుకి అలైన్ అయితే దాన్ని ఒక పేరు, దెర్ ఇస్ అ నేమ్ ఫర్ ఇట్, మన దాంట్లో ఏమంటారు అండి? ఎవరైనా చెప్పగలరా? ఏదైనా ఏంటండి? ప్రెడ్జుడైజ్. కాదు కాదు కాదు, నేను డాక్టర్ ప్రెజరైజ్ అవడం కాదు. సిమ్టమ్స్ అన్ని, ద వే సిమ్టమ్స్ ఆర్ కమింగ్ అప్ ఈజ్ సచ్ దట్ ఆర్ ద వే అన్ ఎపిడమిక్ ఈజ్ ఎవాల్వింగ్. జనరల్గా ఎపిడమిక్ గురించి చాలా బాగా చెప్తారు, కెంట్ కూడా చదవాల్సిన చాప్టర్ అది. ఎపిడమిక్ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫస్ట్లో యూ హ్యావ్ టు వర్కౌట్ ఎవ్రీ కేస్ అని చెప్తాడు. దెన్ స్లోలీ యూ విల్ రియలైజ్ దట్ 1, 2, 3, like most of these will fall into 1 or 2 or 3 remedies, and more you will see like one remedy that is kind of ruling this entire epidemic. అని అలాంటి కైండ్ ఆఫ్ న్యాచురల్ గా ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఆ వన్ రెమెడీ దట్ హెల్ప్స్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ని ఒక పేరుంది మన హోమియోపతిలోనే, ఆర్ ఈవెన్ మేబీ అవుట్ సైడ్ రెగ్యులర్ ప్రాక్టీస్ లో కూడా ఉండొచ్చు. దాని పేరు ఎవరైనా చెప్పగలరా ఆ రెమెడీని? దెర్ ఈస్ అ నేమ్ గివెన్ టు దట్. ఎనీబడి? జీనస్ ఎపిడెమికా ఆర్ జీనస్ ఎపిడెమిక్ అంటారు. సంథింగ్ లైక్ ఎపిడెమికా ఎపిడెమిక్, బట్ జీనస్ ఎపిడెమికా అంటారు, రైట్? సో కొంచెం కొలాబరేషన్ చేసిన, వెన్ యూ వర్క్ టుగెదర్ యూ కెన్ ఫిగర్ అవుట్ such things. Okay, so saves many patients, especially when imagine ఇప్పుడంటే మనకి there is a difference, but హానిమన్ టైంలో వీళ్ళ టైంలో ఈవెన్ ఒకసారి ప్లేగ్, దెర్ వాజ్ లైక్ ప్లేగ్, hundreds of people standing in the line, like in such cases and all, these kinds of approaches are highly valuable. Even now it is valuable, but more so when there are so many, the distribution of patient to doctor is like so distorted. Alantappudu highly valuable, right? Again, coming back, manaki homeopathic approach paranga, we are always looking as a whole. Those 3 principles don't teach. Look at the patient holistically, individualize, prescribe based on simillimum. సో ఎందుకు ఎక్కువ రెమెడీస్ సే ఒకళ్ళు ఇంట్లో ఉంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కి ఆర్స్ ఇండికేట్ అయింది, ఆర్ జెల్సిమేమ్ ఇండికేట్ అయింది, ఆర్ బ్యాక్టీషియా ఇండికేట్ అయింది, ఇట్లాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఎందుకు జరుగుతాయండి? ఓకే, 100% కేసెస్ లో 100% ఆర్సెనిక్ ఆల్బమ్ తో తగ్గింది, ఆర్ ఆర్సెనిక్ ఆల్బమ్ ఇండికేట్ అయింది అంటే ఏం జరిగిందని? ఏం జరిగిందని? మేబీ ఒక రెమెడీ మీద మోర్ నాలెడ్జ్ ఉండి మిగతా రెమెడీస్ మీద అంత అవేర్నెస్ లేకపోతే ఆ 70% తగ్గదు, బట్ అందరికి 100% కి ఆర్సెనిక్ ఆల్బమ్ తో తగ్గింది అంటే ఏం జరిగిందని? ఓ ఓకే, మేబీ దట్స్ ద జీనస్ ఎపిడమిక్ ఫర్ దట్ అన్నట్టుగానా? జీనస్ ఎపిడమిక్ కూడా ఓకే, బట్ అసలు అంటే హౌ ఆర్ ద సిమ్టమ్స్ అని అంటున్నా.
They 100 indicate almost every medicine 30% of the time. కాదు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో 100% ఆఫ్ ద పీపుల్ కి ఆర్సనిక్ ఆల్బమ్ వేసాము, 100% ఆఫ్ ద పీపుల్ కి తగ్గింది. సో వాట్ కెన్ యూ ఇన్ఫర్ అబౌట్ ద సిమ్టమ్స్? అంటే వాళ్ళు మోర్ రెస్ట్లెస్ గా, యాంగ్షియస్ గా ఉండటము, మోర్ థర్స్టీ, అవన్నీ ఆర్సనిక్ ఆల్బమ్ సిమ్టమ్స్ ఉన్నాయి. అందరికి ప్రిడామినెంట్లీ సేమ్ సిమ్టమ్స్. ఎగ్జాక్ట్లీ. దేర్ వాజ్ 100% సిమిలిమమ్ ఇన్ 100% ఆఫ్ ద కేసెస్. సో మనము హోలిస్టిక్ గా చూసాము. ఇండివిజువలైజ్ చేసినప్పుడు కూడా అందరికి సేమ్ రెమెడీ ఇండికేట్ అయింది. సో ద కీ వర్డ్ ఇస్ హోమియో. అందుకనే మనకి ఎప్పుడు హోమియోపతి సిస్టంలో ద డాక్టర్ డస్ నాట్ ప్రిస్క్రైబ్ ద పేషెంట్, ఏమంటాం మనము, మనం ప్రిస్క్రైబ్ చేయాలనుకోవడం కాకుండా అందుకనే ద రెమెడీ ఈస్ ఇండికేటెడ్ అనేది అండర్లైన్ చేసుకోవాల్సిన వర్డ్. ఇండికేటెడ్ రెమెడీ. దట్ ద రెమెడీ దట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ ఇస్ అ ఇండికేటెడ్ రెమెడీ, నాట్ అ remedy that you want to prescribe. You have no role. Doctor has no role. He observes holistically. He individualizes, and based on individualization ఏమవుతుంది, the output of individualization is indication of a remedy. A remedy is indicated. We don't మనం పిక్ చేయాలనుకోవడం కాదు. అది ఆ సిమ్టమ్స్ హోలిజం ని చూస్తే అది ఇండికేట్ అవుతుంది. నౌ యూ ఇండికేషన్ దేని మీద అవుతుంది? సిమిలిమమ్ బేసిస్ మీద అవుతుంది. సో ఆ సిమిలిమమ్ బేసిస్ మీద ప్రిస్క్రిప్షన్ ఈస్ డన్. అర్థమైందా? సో ఆ పేషెంట్ కైండ్ ఆఫ్ వాడు చెప్పే సిమ్టమ్స్ ని బట్టి హీ కైండ్ ఆఫ్ సెల్ఫ్ ప్రిస్క్రైబ్స్. మన హోమియోపతి ఫిజిషియన్ చేయాల్సింది యూ జస్ట్ అబ్జర్వ్ హోలిస్టికలీ, individualize, and that leads to an indicated remedy based on similimum. So 100% cases లో ఆర్సనిక్ ఆల్బమ్ తో తగ్గింది అంటే 100% ఆఫ్ ద కేసెస్ లో ఆర్సనిక్ ఆల్బమ్ సిమ్టమ్స్ ఇండికేట్ అయ్యాయి అని. మేక్ సెన్స్? ఓకే. సో అక్కడ మనము సెగ్రిగేషన్ చేసుకోవాలి. ఈ ఫ్లోలో ఇదేంటి కొన్ని తగ్గలేదంటే అక్కడ ఇండికేట్ అవ్వలేదు. ద అప్రోచ్ వాజ్ రాంగ్. ఓకే. సో అది వన్ ఆఫ్ ద ఫండమెంటల్ థింగ్. ద రీజన్ we are going through this is ఏవైతే రెగ్యులర్ గా యూజ్ చేసే వర్డ్స్, టెర్మినాలజీస్ ఇవి ఏవైతే ఉన్నాయో, లైక్ కోల్డ్, కాఫ్, హై ఫీవర్, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో, దోస్ ఆర్ ద కామన్ కండిషన్స్ ఫార్ ద డిసీజ్. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ యూస్ఫుల్ ఫార్ ద సెలెక్షన్ ఆఫ్ ద రెమెడీ, ఫార్ ద ఇండివిజువలైజేషన్. ఓకే. సో దట్ ఈస్ సంథింగ్ టు కీప్ ఇన్ మైండ్. వాట్ ఇట్ మీన్స్ ఇస్, మనము కోవిడా, ఫ్లూవా, సార్సా, ఆర్ఎస్వియా, ఈ ఫ్లూవా, ఆ ఫ్లూవా, ఇంకేదైనా కండిషన్ అని డయాగ్నోసిస్ చేయడం దాంట్లో జుట్టు పిక్కోక్కర్లేదు. దట్ ఈస్ ద సమరీ ఆఫ్ దిస్ ఎంటైర్ డిస్కషన్. అర్థమైందా? విచ్ ఈస్ వై when I was handling the first case of COVID, I wanted to make sure, I was working very closely with Ravichandra garu earlier. సో ఫస్ట్ కేసు కాల్ వచ్చినప్పుడు కోవిడ్ది, ఐ ఆస్క్, సార్ ఇట్లా ఒక మ్యారేజ్కి వెళ్ళారు, అందరూ సిక్కారు, అండ్ దట్ వాజ్ లైక్ stage 1. అప్పుడు వేర్ లైక్ ఆల్ ఆఫ్ దిస్ సివియర్ రెస్ట్రిక్షన్స్, అండ్ లైక్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ లాక్డౌన్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ ఇన్ ప్లేస్. అయితే కాల్ చేసి అడిగాను, సార్ ఇట్లా కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఇట్లా ఈ సిమ్టమ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అన్నారు. ఓకే, నీకేం ఇండికేట్ అయింది అన్నారు. సార్ వర్కౌట్ చేస్తే రూస్టాక్స్ వచ్చింది అన్నారు. రూస్టాక్స్ వేసే అన్నారు. సార్ మరి కోవిడ్ లేదు, ఏమీ లేదు, సిమ్టమ్స్
బేసిస్ మీద నీకు ఇండికేట్. సో ఆల్వేస్ జస్ట్ ప్రిస్క్రైబ్ ఇండికేటెడ్ రెమెడీ, ఇట్ విల్ టేక్ కేర్. సో రూస్టాక్స్ వేసాను, బ్యూటిఫుల్గా క్లియర్ అయిపోయింది, సెట్ అయిపోయింది కేసు. సో ఇదేంటి, దెర్ ఇస్ నో నీడ్ టు కాంట్రడిక్ట్ ఎనీ వన్ ఫ్రమ్ అ రెగ్యులర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. కంటేజన్ గురించి కానీ, ఫ్లూ అంటే లేదు లేదు, కోవిడ్ అంటే, దెర్ ఇస్ నో నీడ్ టు కాంట్రడిక్ట్ ఆర్ రిజెక్ట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. బట్ ఫ్రమ్ అ హోమియోపతిక్ standpoint, homeopathic approach standpoint, prescription standpoint, we just need to look at, take down a case holistically, make a note of it holistically, individualize, prescribe, based on simillimum, arrive at a indicated remedy. That is the overall formula. Clear, Andy, so far? ఆ విషయంలో మాత్రము హోమియోపతి అప్రోచ్ అన్నది మంచి ర్యాడ్, ఒక రెబల్ లాగా. నువ్వు ఏమన్నా అంటే న్యూస్ లో చాలా గొడవ గొడవగా ఉంటది కదా, బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ డూయింగ్ అవర్ థింగ్ అన్నట్టుగా. Right. అంటే అది అఫ్ కోర్స్ అప్రోచ్ పరంగా సింప్లిసిటీ హోమియోపతికి ఉన్న సి ఎవ్రీథింగ్ మనము వీ హ్యావ్ టు అగైన్ మన అబ్జర్వేషన్స్ అండ్ అవర్ అండర్స్టాండింగ్ మోర్ బ్రాడర్గా ఉండడం అనేది ఆల్వేస్ హెల్ప్ఫుల్. సో పానిక్ అయ్యే డాక్టర్స్ అక్రాస్ సిస్టమ్స్ ఉన్నారు. ఒక కామ్ మైండ్, ఒక లార్జర్ అండర్స్టాండింగ్, ఒక సాలిడ్ బేస్ ఉన్న వాళ్ళు అన్ని సిస్టమ్స్ లోనూ సేమ్ ఉంటారు. దెర్ ఆర్ సో మెనీ అలోపతి డాక్టర్స్ దట్ ఐ నో హూ హ్యావ్ డన్ అ ఫెనామినల్ జాబ్. ఓకే, సో of course system gives that simplicity. Again, every system has its own advantages and disadvantages. సో ఏ టూల్ని ఎక్కడ వాడాలి అనే దాంట్లో మనకి స్కిల్ ఉండేటప్పుడు ఇట్ ఇస్ ఇట్ బికమ్స్ మోర్ ఈజీ టు మేనేజ్ మోర్ నంబర్ ఆఫ్ కేసెస్, రైట్? సో అలా ఎస్పెషల్లీ ఎపిడమిక్స్లో, పాండమిక్స్లో వెళ్ళి వెనక్కి చదువుకుంటే we had phenomenal success in all epidemics, not just COVID. నేను కొన్ని ఆర్టికల్స్ కూడా పంపిస్తాను. ఈవెన్ లైక్ స్పానిష్ ఫ్లూ అప్పుడు కానీ, లైక్ ప్లేగ్ అప్పుడు కానీ, ఒక కేసులో లైక్ ప్లేగ్ వెన్ అండ్ వరల్డ్ వార్ టుగెదర్ ఉన్నప్పుడు బ్యాటిల్ ఫీల్డ్లోనో ఎక్కడోనో వీటిల్లో he was almost dead and his ఈ పింకీ ఫింగర్ కొంచెం మూమెంట్ అయింది. సో హానిమన్ ఐ థింక్ క్యాంఫర్ ఆర్ సంథింగ్, క్యాంఫర్ 30 ఏదో వేశారు ప్లేగ్ కండిషన్లో. ఆల్మోస్ట్ డెడ్ పర్సన్ హీ కేమ్ బ్యాక్. అండ్ లైక్ మోర్టాలిటీ రేట్స్, ఫెర్టాలిటీ రేట్స్ ఇవన్నీ చూస్తే ఫార్ ఫార్ సుపీరియర్గా ఉండింది. హవెవర్ మనకి ఏంటంటే అవేర్నెస్ పరంగా, యూసేజ్ పరంగా, కాన్ఫిడెన్స్ పరంగా, రెగ్యులర్ ఇవి పరంగా ఉన్నప్పుడు ఇట్ బికమ్స్ ఈజీ. ఇట్స్ యాజ్ ఇఫ్ ద పాండమిక్ నెవర్ ఎగ్జిస్టెడ్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ రైట్ బేసిక్స్ ఇన్ ప్లేస్. ఓకే, ఇన్ఫాక్ట్ అసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకి అసలు దెర్ వాజ్ నో ఇష్యూ. బట్ పానిక్ ఇవన్నిటి వల్ల, that's a totally different topic, but it's important to understand this one fundamental concept that ఈ వేరియేషన్స్, ఇన్ఫాక్ట్ ఫ్లూ కోవిడ్ లోనే వేరియంట్ 1 అంటాడు, వేరియంట్ 2 అంటాడు, లైక్ సో మెనీ బూస్టర్స్ అండ్ ఆల్. We don't need to lose mind in all of those things. We have an approach that helps us to simplify the overall overall approach and mind. Nice. Yep. Okay. Any other questions on this, Andy? Okay. అయితే ఫ్లూలో we every now and then see gastric symptoms. కదా, అబ్జర్వ్ చేశారా? దానికి ఒక పేరు కూడా పెడతారు. ఎక్కువ గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ ఉంటే ఏమంటాం? ఏమంటామండి? గ్యాస్ట్రిక్ సిమ్టమ్స్ అంటే ఏంటండి?
వామిటింగ్, డయేరియా. ఎగ్జాక్ట్లీ. వామిటింగ్, డయేరియా ఇవి కూడా వస్తూ ఉంటాయి మనకి. దానికి ఒక పేరు పెడతాము. ఏం పేరు పెడతాం? స్టమక్ ఫ్లూ అంటారు, రైట్? కరెక్ట్. యా. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అది కూడా దీస్ ఆర్ డెఫినెట్లీ పార్ట్ ఆఫ్ సిమ్టమ్స్. సమ్ టైమ్స్ దే ఫ్లక్చుయేట్. కొన్నిసార్లు స్టొమక్ సెంట్రిక్ ఉండి వెంటనే మళ్ళీ వెరీ రీసెంట్లీ ఇట్ హ్యాపెండ్. ఓకే, విపరీతమైన పొట్లో నొప్పి అంటున్నాడు, వామిటింగ్స్ అంటున్నాడు, తర్వాత ఇవన్నీ అయినాయి, మెడిసిన్ వేసాము, తగ్గినాయి, వెంటనే కాఫ్ స్టార్ట్ అయింది అండ్ ఇట్ వాస్ సో సివియర్. So it was one of the more challenging cases, but the fact that if you can see holistically, when I look back, I was wrong. I should have administered a different medicine, which was more holistic in nature, which would have simplified better. So, but we should keep that also in mind that, flu cases can have gastric symptoms also, and we need to keep that in consideration. Okay, so very much a possibility it can have gastric symptoms as one of the symptom or center of the case, or fluctuations. All of these are possible, right? So అయితే మనకి ఏ కండిషన్లో అయినా ఒక డిసీజ్, ఒక కండిషన్ ఉన్నప్పుడు దానిలో స్టేజెస్, స్పీడ్ మనకి వీ వాంట్ టు లైక్ హోమియోపత్ అప్రోచ్కి యూ వాంట్ టు అండర్స్టాండ్ holistically, not just about the patient but also about the condition. ఓకే, ఏంటి ఈ కండిషన్కి సంబంధించిన సిమ్టమ్స్, టైప్ ఆఫ్ సిమ్టమ్స్, వాటి స్టేజెస్ ఏంటి, ఏ స్టేజ్లో ఉన్నాడు పేషెంట్. కొంతమంది సడన్గా ఫస్ట్ నుంచే వీక్నెస్ అంటారు. సో అట్లా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. దట్ ఈస్ వేర్ అవర్ ఇండివిజువలైజేషన్ షుడ్ వర్క్, లైక్ టు బి ఏబుల్ టు అబ్జర్వ్ లైక్ వాట్ ఈస్ ద సెంటర్ ఆఫ్ ద కేస్, what is the most bothering thing, like is it the respiration that is respiratory aspects more affect ayi unnaya, ఇదేంటి బాడీ పెయిన్స్ ఎక్కువ బాదరింగ్ గా ఉన్నాయా, స్టొమక్, like you want to observe that those aspects అన్నమాట. సో ఇక్కడ ఫ్లూలో అండ్ ఎనీ కండిషన్, ఈవెన్ కాఫ్ లో కూడా, ఆర్ లైక్ ఎనీ ఆఫ్ దీస్, ఈవెన్ యాప్సిస్ ఉంది, ఏదైనా గడ్డలాగా ఫామ్ అయింది, ఏ స్టేజ్ లో ఉంది, ఇస్ ఇట్ జస్ట్ స్టార్టింగ్, ఇస్ ఇట్ రైప్, ఇస్ ఇట్ లైక్ దోస్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. ఓకే, సో మనకి స్టేజెస్ గురించి అడిగినప్పుడు ఒకటి పంపించారు. యాక్చువల్లీ ఐ డిడ్ సీ దిస్, ఇదేంటి ప్రాణహిత గారు పంపించింది, బట్ ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ డిడ్ నాట్. సో ఇది చూసారా? ఓకే, ఇవన్నీ చూసే ముందు మన ఓన్ అండర్స్టాండింగ్ తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? మీరు బేస్డ్ ఆన్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, మీకు స్టేజెస్ ఇన్ ఫ్లూ ఇదేంటి మీకు ఎలా అనిపించింది? లైక్ వాట్ డిడ్ యూ గైస్ థింక్, వాట్ వర్ యువర్ లైక్ స్టేజెస్ టిపికల్ గా? అఫ్ కోర్స్ ఎవ్రీ అగైన్ ఇండివిజువలైజేషన్ వాడినప్పుడు టిపికల్ అనలేము, బట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్టేజెస్ ఆఫ్ ఫ్లూ ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి, అదర్వైజ్ వీ విల్ గో ఇన్ టు దిస్ ఇంటర్నెట్ బేస్డ్ ఎగ్జాంపుల్. ఎనీబడి? స్టేజెస్ ఇన్ ఫ్లూ. My experience was the onset was sudden ఆన్సెట్ సడన్, and had chills and body pains. chills and body pains. Sloga, it felt feverish. And yeah, in my case, it was just that. ఓకే, ఇంకా ఎనీబడి ఎల్స్? ఇక్కడ మాకు ఇంట్లో మా మా ముగ్గురు నలుగురికి వచ్చినప్పుడు యూజువల్గా థ్రోట్ తో స్టార్ట్ అవుతుంది. ఇట్స్ ఎ స్లో ఆన్సెట్. థ్రోట్ ఇష్యూస్, కాఫ్, కోల్డ్,
అండ్ కోల్డ్ యాక్చువల్లీ లాస్ట్ వరకు కొంచెం మైల్డ్, బట్ థ్రోట్ ఇష్యూస్ అండ్ బాడీ పెయిన్స్, హెడేక్, తల రైట్, పగిలిపోతున్నట్టుగా, గాట్ ఇట్, రైట్, తర్వాత ఫీవర్, కోల్డ్. రైట్, యా, ఎగ్జాక్ట్లీ. ఇంకేమైనా ఎనీబడి ఎల్స్ వాంట్స్ టు షేర్? ఇంటెన్సిటీ స్టార్టింగ్ నుండి అంటే ఎనీథింగ్, ఒక్కొక్కరికి పర్సనలైజేషన్ చేసినప్పుడు ఒకరికి చలి రావచ్చు, ఒకరికి దాహం కావచ్చు, లేదా ఒకరికి స్టమక్ ఫ్లూ లాగా రావచ్చు, ఎనీథింగ్. అది స్టార్టింగ్లో ఉన్న సివియారిటీ వేరుగా ఉండటము, డే బై డే కండిషన్ వర్స్ట్గా అవటం అనేది అబ్జర్వ్ చేయడం చూసారు అనమాట. మైల్డ్ గా ఉండి సివియర్ అవడం అనేది మీరు అబ్జర్వ్ చేశారు. రైట్, ఓకే సార్, బాగున్నాయి ఇవన్నీ. డెఫినెట్లీ యూఆర్ ఓవరాల్ గా ఇండివిజువల్ గా ఎక్స్పీరియన్స్ అయితే. సో మనకి ఇక్కడ స్టేజెస్ అని ఇచ్చారు. ఏమి ఇచ్చారు? 1 ఫీవర్ ఆర్ చిల్స్, కాఫ్, సోర్ థ్రోట్, బాడీ ఏక్స్, ఫటీగ్. రైట్, సో ఇవి మనకి ఇచ్చారు. అయితే ఆఫన్ ఎక్కడ నేను డిసగ్రీ కొంచెం అయ్యాను అంటే, యూజువలీ బాడీ ఏక్స్ అనేది 4 కాకుండా టిపికలీ అర్లీ పార్ట్ లో దట్ ఈస్ వస్తాయి. వేర్ యూ టిపికలీ సీ. అగైన్ అవును. మనకి ఇట్ క్యాన్ టోటలీ చేంజ్ ఫ్రమ్ కేస్ టు కేస్. Yes. యూజువలీ బాడీ ఏక్స్ అనేది ఫస్ట్ పార్ట్ లో చూస్తాం. ఓకే, సో అందుకు, అండ్ ఫెటీగ్ ఇస్ టిపికలీ ఇన్ ద లేటర్ పార్ట్స్, అండ్ బట్ ఇట్ కెన్ స్టార్ట్ ఎనీవేర్. టిపికలీ మనకి అని తగ్గినా సరే సివియర్ గా లైక్ వీక్నెస్ కానీ ఫటీగ్ కానీ మనకి జనరల్ గా అనేది చూస్తాం. సో దిస్ ఇస్ ఫైన్. బట్ ఈ ఒక్కటి నేను ఐ థాట్, అందుకే ఐ కుడ్ నాట్ రిలై ఆన్ దిస్ టూ మచ్. బట్ అగైన్ దీస్ Sir, ఆర్ ఫెయిర్లీ వాల్యుబుల్. sir, అవి stages కావు, అవి just symptoms of the flu. ఓ అవునా, ఓకే, మేబీ అది నో ద మీరు 5 stages ఆఫ్ ఫ్లూ అన్నారు. స్టేజెస్ కింద ఉన్నాయి, మీరు ఇంకా కిందకి వెళ్తే ఓకే, ఓకే, యా. సో ఇక్కడ నాకు 1 2 3 4 5 అన్నాడు, లేబుల్ చేయలేదు కదా. మీరు ఫ్లూ డే 1 2 3 అన్నవి అయ్యా సార్ట్ ఆఫ్ స్టేజెస్ లాగా చెప్పాడు వాడు. ఇక్కడ కొంచెము లైక్ యా, నాకు ఐ కుడ్ నాట్ సీ క్లియర్లీ. మేబీ ఇట్ ఈస్ దేర్, బట్ ఐ కుడ్ నాట్ లైక్, అంటే ద కీ వర్డ్స్ మనకి తెలిస్తే ఈజీగా ఉంటుంది అనుకున్నా. సో వెరీ వ్యాలిడ్ పాయింట్. అయితే నేను ఐ ఫౌండ్ సంథింగ్ ఎల్స్ వేర్ ఐ థాట్ ఓకే, ఇదిగోండి ఇక్కడ వన్ మోర్ థింగ్. సో 1 2 3 స్టేజెస్ గా మనము తీసుకుంటే జనరల్ గా, అంటే ఓవరాల్ టు అండర్స్టాండ్ ద లేఅవుట్ ఆఫ్ ద డిసీజ్, రైట్. సో మనకి సడన్ అనేది అగైన్ ఇట్ కీప్స్ చేంజింగ్. టిపికలీ ఫీవర్, బాడీ పెయిన్స్, సోర్ థ్రోట్లు, కోల్డ్స్, కాఫ్స్ ఇవన్నీ స్టార్ట్ అవ్వడం, రైట్. సో స్టేజ్ 1, రైట్, మోర్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్ ఇట్లాంటివి. తర్వాత స్టేజ్ లో ఏమవుతుందండి, టిపికల్ గా బాడీ పెయిన్స్, ఫీవరు కొంచెం తగ్గడము, కానీ క్యాటరల్ కండిషన్స్ అంటాం. అంటే ఓవరాల్ గా మ్యూకస్ మెంబ్రెయిన్ ఆర్ ఈ స్టొమక్ ఆస్పెక్ట్స్ ఉంటే, సో అవి ఎక్కువ డామినెంట్ గా. ఐ థింక్ ద కీ థింగ్ ఇస్ వాట్ ఈస్ మోర్ డామినెంట్, రైట్. సో స్టేజ్ 1 లో ఫీవర్, బాడీ పెయిన్స్ ఇవి మోర్ డామినెంట్ గా ఉండడం, ఆర్ పెయిన్స్ మోర్ డామినెంట్. అది థ్రోట్ అయి ఉండొచ్చు, బాడీ అయి ఉండొచ్చు, రకరకాల ఆస్పెక్ట్స్. కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, కొంతమందికి లైక్ ఎక్స్ట్రిమిటీస్ లో ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి, థ్రోట్, హెడ్, లైక్ సో ఫీవర్ అకంపెనీడ్ బై పెయిన్స్ అనేది స్టేజ్ 1 లో డామినెంట్ గా ఉంటే, స్టేజ్ 2 లో యూజువలీ మోర్ ఆఫ్ కోల్డ్, కాఫ్స్, తర్వాత లైక్ ఈ డిశ్చార్జ్, లైక్ యూ కెన్ సీ అ లాట్ మోర్ డామినెన్స్ ఆఫ్ క్యాటరల్ కండిషన్స్, అంటే మనకి కాఫ్ లాంటివి ఇట్లాంటివి. ఓకే, అండ్
స్టేజ్ 3లో మిగతావన్నీ తగ్గడము, బట్ ఈ టైర్డ్నెస్, ఫెటీగ్ అనేది, ఇన్ఫ్యాక్ట్ కాఫ్ పూర్తిగా తగ్గకపోవడము, పూర్తిగా నార్మల్గా ఫీల్ అవ్వకపోవడము, అలాంటివి మనం స్టేజ్ 3లో చూడడం కూడా జరుగుతూ ఉంటుంది, రైట్? అండ్ ఇది కూడా ట్రీట్మెంట్ సరిగా లేకపోతే ద పేషెంట్ డస్ నాట్ ఫీల్ నార్మల్. ఇట్ కెన్ టేక్ 2 weeks, 3 weeks, couple of months ఉండి లాంగ్ కోవిడ్ అన్నారు. సో దోస్ ఆర్ ఆల్ aspects of treatment not concluding in an acute. So from an acute, the condition has gone into a more subacute condition. ఓకే, సో ఈ 3 stages అనేది సంథింగ్ మోర్ లైక్ అ బ్రాడ్ లైక్ లాట్ ఆఫ్ కేసెస్ ఈ 3 స్టేజెస్లో కి వెళ్ళడం అనేది కామన్ గా చూస్తూ ఉంటాము. అగైన్ there are so many cases that start right away with fatigue as a dominant thing. One of the first things they will say, అస్సలు ఓపిక లేదండి, అస్సలు లైక్ బాగా నీరసంగా అనిపిస్తుంది. Like you see this, and there are many cases that have cough as the dominant symptom right from day one. Like there are different variations, but ఈ kind of more inflammation, more like fever, pains ఫస్ట్ ఫేజ్ లోను, తర్వాత అవి సబ్సైడ్ అయ్యి మోర్ కోల్డ్ కాఫ్స్ బాగా డామినెంట్ గా ఉండడం ఫేజ్ 2లోను, స్టేజ్ 2లోను, దెన్ అన్ని బెటర్ అయ్యి కొంచెం టైర్డ్నెస్, లైక్ సమ్ లింగరింగ్ కాఫ్ ఇట్లాంటివి ఉండడం స్టేజ్ 3లోను జనరల్ గా చూస్తూ ఉంటాం. ఎనీ డిస్క్రిపెన్సీ, ఎనీ మేజర్ ఇదేంటి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ టు దిస్? లేదండి, this is actually a very good description. యూజువల్గా స్టేజెస్ ఆఫ్ ఫ్లూ జస్ట్ లైక్ మీజిల్స్, చికెన్ పాక్స్, వేరే వైరల్ ఇన్ఫెక్షన్స్లో లాగా దే హ్యావ్ ఇంక్యుబేషన్ పీరియడ్ వేర్ the patient has been exposed to flu but still didn't have any symptoms. Very good. That last 2 days. And the third day they start something called prodrome, where they have fever, body aches, fatigue start అవుతుంది. And then మీరు అన్నట్టు catarrhal, where the cough, mucus and vomiting, diarrhea, they are more prominent. And the last is recovery and immunity, where the fever, most of the infective symptoms are better, but fatigue and cough are lingering. రైట్, చాలా బాగా చెప్పారండి, థ్యాంక్ యూ. సో దట్స్ వెరీ హెల్ప్ఫుల్ స్టేజెస్ యాక్చువల్లీ. ప్రీడ్రోమ్, సారీ ఇంక్యుబేషన్, ప్రీడ్రోమ్, తర్వాత ఇదేంటి నెక్స్ట్ ఏంటండి? కెటరల్, తర్వాత మనకి రికవరీ ఆర్ కన్వాలిసెన్స్ స్టేజ్ ఏదైతే ఉందో, సో ఆ పరంగా కూడా మనం చూడొచ్చు. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఇన్ వాట్ స్టేజ్ ద పేషెంట్ ఇస్. ఆల్వేస్ బిగ్ అడ్వాంటేజ్ ఈ కైండ్ ఆఫ్ మనకి ఓ రెక్టాంగిల్ ని చూస్తే లెంత్, బ్రెడ్త్, ఏరియా, పెరిమీటర్, ఈ టైప్ లో మనకి ఐడియా వచ్చినట్టు పేషెంట్ ఎక్కడున్నాడు, ఇన్ వాట్ స్టేజ్ దే ఆర్, హౌ క్విక్లీ థింగ్స్ హ్యావ్ కమ్, వాట్ ఈస్ ద థింగ్ దట్ ఈస్ మోస్ట్ బాదరింగ్ హిమ్, ఎక్కడుంది సెంటర్. సో ఈ కైండ్ ఆఫ్ ఓవరాల్ అండర్స్టాండింగ్, a holistic understanding of the patient with the condition, that is a big advantage and very much needed in application of our principles, right? So వీటి బేసిస్ మీద నేను డామినెంట్వి చేశాను, బట్ ఐ విల్ రీవర్డ్ ఇట్, ఇందాక స్మిత గారు చెప్పినట్టు. సో కొంచెం ఆ టర్మినాలజీ కూడా వాడుకుంటే మోర్ రిఫరెన్షియల్ పర్పసెస్ కి హెల్ప్ అవుతుంది. ఓకే, ఐ థింక్ ఇన్ అవర్ అక్యూట్స్ స్లైడ్ లో లాస్ట్ టైం మనం లార్జర్ క్లాసెస్ చెప్పినప్పుడు దోస్ 3 phases, ప్రీడ్రోమ్, తర్వాత ఇంక్యుబేషన్, ప్రీడ్రోమ్, కన్వాలిసెన్స్, కెటరల్, సో అవి ఐ థింక్ దోస్ థింగ్స్ వర్ దేర్. సో వీ షుడ్ రివైజ్ దిస్ బేస్డ్ ఆన్ దట్ టర్మినాలజీ, రైట్? బట్ యూ కెన్ సీ దీస్ థింగ్స్. సో అండ్ రెమినెంట్స్ ఉండడము ఇవన్నీ ఉంటాయి. సో అయితే మనము వీఆర్ లైక్ 7-9. సో టుడే let us start putting together the list of remedies that are typically indicated in flu.
ఓకే, సో అందరి హెల్ప్ తీసుకొని మనం లెట్ us jot down. నెక్స్ట్ వీక్ we will go into like the more important ones, or the more important అనేది కాదు, మోర్ ఇండికేటెడ్ వన్స్ ఇన్ ఫ్లూ తో స్టార్ట్ చేసి దెన్ వీ విల్ గో టు ద రెస్ట్ ఆఫ్ దెమ్, రైట్? సో ఏంటండి ఫ్లూ లైక్ కండిషన్స్ లో మనకి గుర్తు రావాల్సిన రెమెడీస్ ఏంటి? లెట్స్ గో. అంటే ఇనీషియల్ స్టేజెస్ లో మేబీ యాక్నైట్ యా, ఏమైనా వస్తాయేమో. ఏంటండి? ఇనీషియల్ స్టేజెస్ లో యాక్నైట్ ఒకటి, ఇంకా బెలడోనా, వెల్లడోనా, ఆర్సనికం ఆల్బమ్, ఆర్సాల్, ఇంకా జెల్సేమియం, జెల్సీమియం, ఇంకా ఇపుటోరియం, యూ యూపిటోరియం, బ్యాప్టిషియా, బ్యాప్టీషియా. అంటే వామిటింగ్ అవి ఇన్వాల్వ్ అయితే మేబీ వెరాట్రమ్ ఆల్బమ్ అవన్నీ అది. టీషియా. ఓకే, సో వెరాట్రమ్ తీసుకున్నామండి, కాకపోతే అది మనం డామినెంట్ ఆర్ మోస్ట్ ఓకే యూనో ఓకే వీటిల్లోకి ఫస్ట్ యా మోర్ ఇంపార్టెంట్ వాటిల్లోకి వద్దాం, మోర్ ఇండికేటెడ్ వాటిల్లోకి. యా. ఓకే, సో ఇంకొక కేటగిరీ వెరాట్రమ్ బ్రయోనియా, ఆల్బమ్. ఓకే, బాగుంది. బ్రయోనియా, ఇంకా రూస్టాక్స్, రూస్టాక్స్, ఇంకా ఇంకేం ఇండికేట్ అవుతాయండి? ఇన్ఫ్లుయెన్జియం స్టార్టింగ్ లో వేయొచ్చు. ఇన్ఫ్లుయెన్జినమ్. ఓకే, ఇది కూడా వద్దాము. నేను ఇంకొక కేటగిరీలో రాసుకుంటున్నాను. క్యాంఫర్ రాదు కదండి ఇక్కడ కూడాను. ఓకే, క్యాంఫర్ కూడా. ఓకే, అండ్ క్రూడ్ అంటే స్టమక్ ఇష్యూస్ రిలేటెడ్ ఏమైనా ఉంటే మేబీ ఆన్ ద సైడ్ ఏమో, అది కూడా ఐ డోంట్ నో. ఓకే, యాంటిమ్ క్రూడ్. ఓకే, దాన్ని కూడా తీసుకొద్దాము మెయిన్ దాంట్లోకి. ఇట్ ఈస్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద మోర్ ఇండికేటెడ్ రెమెడీస్. బట్ ఇదేంటి ఇంకా? మెర్క్యూరీ, మెర్క్. ఓకే, మెర్క్సాల్. ఒక్క నిమిషం. మర్క్సాల్, ఇంకా కాఫ్ లో ఖాళీ బైక్ రావచ్చు మనకి. కారీ బైక్. ఓకే, హెపార్సల్ఫ్, హెపార్సల్ఫ్. బాగుంది, బాగా చెప్పారు. ఎవరు చెప్పారు? నేనేనండి, స్వప్న. స్వప్న గారు. ఓకే, ఇంకా ఏపిస్ ఎపిస్. ఓకే, అంటే సోర్ థ్రోట్ ఆ టైప్ ఆఫ్ లో థింక్ చేస్తే. ఓకే, యా, ఎపిస్ మనకి ఇంకొక కేటగిరీలోకి వెళ్ళొచ్చు, లైక్. ఓకే. ఇంకా ఇంకేమైనా? మీ ఇంట్లో ఆర్ యునో మీకు ఇండికేట్ అయినవి కూడా చెప్పొచ్చు. అంటే కూడా ఐఎమ్ నాట్ సేయింగ్, అంటే చైనా అండి. చైనా. వెరీ గుడ్, చాలా ఇంపార్టెంట్ రెమెడీ. ఇంకా మేబీ అప్పర్ రెస్పిరేటరీ డీప్ వెళ్తే బ్యాసిలినం సైడ్ లో పెట్టాలేమో. బ్యాసిలినం వెరీ మచ్ నీడెడ్. ఓకే. స్ట్రెప్టోమైసిన్. 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 ఓకే, స్ట్రెప్టోమైసిన్ ఇక్కడ వేద్దాం. ఇంకా ఎనీథింగ్ ఎల్స్? ఐఎస్సిఎమ్స్, ఐఎస్యామస్, నాట్రమ్ సెల్ఫ్. నాట్రమ్ సల్ఫ్. చాలా మనకి ఎస్పెషల్లీ ఐ హ్యావెంట్ యూస్డ్ నాట్రమ్ సల్ఫ్
in ఇది, but everybody's experience is different, so definitely we can note it down in the second group. ఇంకా anything else? క్యాలీ కార్బ్. క్యాలీ కార్బ్. ఓకే, క్యాలీ బైక్లు, కార్బ్లు ఇవన్నీ మనకి వాటి యొక్క రోల్ కూడా ఉన్నది. బట్ యా, ఇంకేమైనా ఎనీథింగ్ ఎల్స్? పైరోజినం. పైరోజినం. వెరీ గుడ్. జినం. ఇంకా సల్ఫర్. సల్ఫర్. సల్ఫర్ ఎప్పటికప్పుడు మనకి అవసరం అవుతూనే ఉంటుంది. నాట్ యాజ్ అ ప్రైమరీ రెమెడీ, బట్ యాజ్ అ, అంటే ప్రైమరీ రెమెడీ కూడా ఇండికేట్ అవుతుంది కానీ, బట్ యాజ్ అ ఇంటర్ కరెంట్ మనకి మయాస్మాటిక్ ఆస్పెక్ట్స్ కట్ చేయడానికి మనకి కావాల్సి ఉంటుంది. వెన్ యూ రైట్ సల్ఫర్, యూ హ్యావ్ టు రైట్ అలాంగ్ విత్ ఇట్ లైకోపోడియం. ఓకే, అది అండ్ బాసిలినం రాసినప్పుడు మనము ట్యూబర్కులినం కూడా రాసుకోవాలి. ఇంకా ఫెర్రం ఫాస్. ఫెర్రం ఫాస్. ఓకే, క్యాలికేరియా కార్బ్. ఓకే, సో ఇవి ఈ చివర్లోవి నేను మళ్ళీ ఇంకొక గ్రూప్ చేస్తాను, మయాస్మాటిక్ రెమెడీస్. ఓకే, సో ఈ సల్ఫర్, లైకోపోడియం, క్యాలికేరియా కార్బ్, ఐ విల్ లెట్ us categorize them differently. ఓకే, అలానే నోసోట్స్ ని కూడా let us categorize them differently కొంచెం, ఎందుకంటే these are special remedies. ఓకే, సో ఓకే, సో ఇంకా అండి ఈ ఆసిలో అది కూడా యాక్చువల్లీ ఐ హ్యావెంట్ యూస్డ్ ఇట్, బట్ ఐ వాంట్ సమ్ మనం ఒకసారి వాడాల్సిన రెమెడీ అది ఆసిలో కాకినమా. ఐ డోంట్ నో హౌ టు ప్రొనౌన్స్ దట్ యాక్చువల్లీ. యూస్ చేశారా అది? లేదండి, చేయలేదు. కానీ ఎర్లీ స్టేజెస్ లో అది ఇండికేట్ అవుతుందని మాత్రం అదే విన్నాను. యూస్ చేస్తే మనకి ఇంకొంచెం రిలయబిలిటీ ఉంటుంది, ఎస్పెషల్లీ ఇక్కడ యుఎస్ లో వాడతారు దీన్ని, బాగా వాడతారు. సో ఒక్కసారి అది వాడాలి. అండ్ ఎస్పెషల్లీ ఇన్ఫ్లుయెన్జం కూడా మనకి కేటగిరీలో నోసోట్స్, సార్కోడ్స్ అంటాము. అది ఒకటి ఇన్ఫ్లుయెన్జినం. ఇది కూడా చాలా హెల్ప్ఫుల్ యాక్చువల్లీ టు సంథింగ్ ఐ హ్యావ్ యూస్డ్ ఆల్సో. వర్క్స్ వెల్ when it is its area, when there is a good symlimum. ఓకే, సో టైమింగ్ కూడా అనుకుంటా సార్, బికాజ్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫ్లుయెన్జం లో. the timing you give it, because I saw some, నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొన్న వాట్ ఐ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ఫ్లుయెన్సా. యా, సో మీ నోట్స్ మీరు రెడీగా పెట్టుకోండి. ఓకే, సో మనకు కూడా సో దీంతో మనము దీనికి యాడ్ చేస్తూ వెళ్దాము. వెళ్ళి నెక్స్ట్ వీక్ మనము కొంచెం మెటీరియా మెడికా అప్రోచ్ ఓవరాల్ గా చూసి, దెన్ వీ విల్ గెట్ ఇన్ టు దీస్ రెమెడీస్ అండ్ వేర్ టు డిప్లాయ్, లైక్ ఏ కేటగిరీస్ లో ఏవి గ్రూప్ చేసుకోవడము, చార్ట్ చేసుకోవడము, ఇట్లాంటివి చేద్దాం. మేక్ సెన్స్? ఓకే, సో హలో సార్, శ్రీనివాస్ గారు ఏదైనా అన్నారా? హైపరికం కొంచెం అది మీరు వాడారా ఫ్లూలో? హైపరికం ఈ వింటర్ సీజన్ లో ఒక్కొక్కసారి ఆస్మాటిక్ కండిషన్స్ న్యూరాలజిక్ వెళ్తాయి. ఆ సిచ్యువేషన్ లో ఒకసారి వాడినట్టు గుర్తు నాకు.
ఓకే, హైపరికమ్ కంటే మోర్ ఇది ఆర్నికా ఇండికేట్ అవుతుంది. ఇదేంటి, దర్ ఇస్ ఆల్వేస్ అ గుడ్ ఛాన్స్ ఆఫ్ ఆర్నికా బీయింగ్ ఇండికేటెడ్ రాదర్ దెన్ హైపరికమ్. బట్ యా, అగైన్ ఇఫ్ సిమ్టమ్స్, అందుకనే మన కెంట్ గారు గ్రాండ్ ఇది ఇచ్చారు, వేర్ సిమ్టమ్స్ అగ్రీ అన్నారు. వేర్ సిమ్టమ్స్ అగ్రీ, అఫ్ కోర్స్ యూనో క్యాంప్ యూజ్ ఇట్. ఏంటండి? క్యాంఫర్ వాడే అన్నారు కదా సార్ మీరు. క్యాంఫర్ వాడామండి. సో క్యాంఫర్ ఉంది, వెరేటమ్ ఆల్బమ్ కింద క్యాంఫర్ ఉంది నంబర్. ఓకే, సో క్యాంఫర్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్. దాని యొక్క డొమైన్ అండ్ రేంజ్ దాని ఉంటుంది. సో అట్లా. ఓకే, సో దిస్ ఏంటండి, యాంటిమ్ ఆర్స్ ఎక్కువ వాడుతున్నారు. ఐ డోంట్ నో. యాంటిమ్ అన్నప్పుడు యాక్చువల్లీ ఖాళీ బైక్లు వీటిలన్నిటితో పాటు యాంటిమ్, టార్ట్ అండ్ ఇపికాక్. ఓకే, సో ఇవి డెఫినెట్లీ మనం ఇంక్లూడ్ చేసుకోవాల్సినవి. మిస్ అయ్యాం యాక్చువల్లీ. యాంటిమ్ టాట్ ఆల్సో లైక్ చాలా రాట్లింగ్ కాఫ్ ఉన్నప్పుడు వాడతాం. ఇదిగా వస్తుంది. అలాంటి దాంట్లోనే కార్బో వెజ్ కూడా మనం నోట్ చేసుకోవాలి. ఓకే, కార్బోసిస్ మరి ఇంక టోటల్ డి డిగ్రేడ్ అయిపోయిన సిచ్యువేషన్స్ లో కదా మనం వాడేది. అవునవును, వాటి దగ్గరకు వద్దాం ఎక్కడ అనేది చూద్దాము. బట్ లెట్ us మేక్ అ నోట్ ఫస్ట్. ఓకేనా? సో ఐ థింక్ దిస్ ఇస్ అ గుడ్ నోట్స్. వీ కెన్ కంటిన్యూ టు యాడ్ అప్డేట్ అండ్ ఆల్. ఓకే, సో దీంతో మనం వీ హ్యావ్ లిస్టెడ్ ద రెమెడీస్. నెక్స్ట్ వీక్ మనం కొంచెం ఒక చిన్న లిటిల్ స్టెప్ బ్యాక్ తీసుకొని మెటీరియల్ మెడికల్ అప్రోచ్ ఒకసారి డిస్కస్ చేసుకుందాము. ఆ అప్రోచ్లో ఈ రెమెడీస్ని చదువుకోవడము, ఆర్ గ్రూపింగ్స్ని చదువుకొని కొంచెం ఒక చిన్న చార్ట్ లాగా చేసుకుంటే కండిషన్స్ వచ్చినప్పుడు ఏది ఎటువైపు ఇండికేట్ అవుతుంది, ఎలా ఇండికేట్ అవుతుంది అనేది మనకి ఈజియర్గా ఉంటుంది. ఓకేనా? ఓకే అండి. ఓకే అండి. సో దీంతో మనము వీ విల్ ట్రై టు కన్క్లూడ్ అవర్ సెషన్ హియర్. ఓకే, ఓకే. వాసుదేవా. వాసుదేవ్. థ్యాంక్ యూ అండి.